రెండవ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. అందరూ చదవండి, నేను కూడా చదువుతాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. పెంతెకోస్తు అను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి అన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాటలాడసాగిరి. హల్లెలూయా. సో మీరు కూడా ఇలాంటి అనుభవాన్ని కావాలని కోరుకుంటున్నారా? ఇది ప్రశ్న. కావాలనుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకి కొన్ని పనులు ఉండొచ్చు, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి కంటే ఒకవేళ కొంచెం వ్యత్యాసంగా ఉండొచ్చు. కానీ ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభిస్తే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను ఎప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమని రాయబడింది? దినములు చెడ్డవి. దినములు కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు? జాగ్రత్తగా టైం ప్రకారం ముహూర్తాలు పెట్టుకుని ఏ పనైనా జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేనా కదా? దినములు చెడ్డవి ఏం చేయాలి మరి? మనం జాగ్రత్త చూసుకోవాలి కదా. మంచి చెడ్డలు చూడొద్దు, అవసరం లేదా? మంచి చూసుకోవాలా? బైబిల్లోనే ఉంది కదా దినములు చెడ్డవి అని. దినములు ద డేస్ ఆర్ ఈవిల్ అని ఉంది. కాబట్టి ఏం చేయాలి? మంచి చూసుకోవాలి, అవసరం లేదా? దినములు చెడ్డవి. ఎందుకు చెడ్డవి అంటే మనం ఏం చేస్తాం తెలుసా? అక్కర్లేని ఆలోచనలు పెట్టుకుని మన తలంపుల్ని ఆలోచనలన్నింటి చెడ్డవి చేసుకుంటాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను కదా. చాలంతే. వారి హృదయంలో తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది కదా. ద లార్డ్ సా దట్ ద వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్ వాజ్ గ్రేట్ ఇన్ ద ఎర్త్ అండ్ దట్ ఎవ్రీ ఇంటెన్షన్ ఆఫ్ ది థాట్స్ ఆఫ్ హిజ్ హార్ట్ వాజ్ ఓన్లీ ఈవిల్ కంటిన్యూవల్లీ. సో ఆలోచనలన్నీ ఎప్పుడు చెడ్డగా ఉంటున్నాయి. మీరు ఖాళీగా కూర్చుని ఆలోచనలు చేస్తున్నారా? చేయట్లేదా? ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని చేయట్లేదు, ఆలోచనలు చేయట్లేదా? ప్లాన్లు వేసుకుంటున్నారా? వేసుకోవట్లేదా? అందుకనే టైం ఉండదు చాలామందికి. బైబిల్ చదవడానికి టైం ఉండదు, ప్రార్థన చేయడానికి టైం ఉండదు, మందిరానికి రావడానికి టైం ఉండదు కదా. బైబిల్ ఏం చెప్తుంది? ఉతక మీద తలుపు తిరుగును, పడక మీద సోమరి తిరుగును. ద డోర్ రన్స్ ఆన్ ద హింజెస్ and the slothful man rolls over the bed కదా. మనకు లేవాలంటే కష్టంగా ఉంటుంది, కూర్చోవాలంటే కష్టంగా ఉంటుంది కదా, పని చేయాలంటే కష్టంగా ఉంటుంది, ఏది చేయాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది కదా. 26వ అధ్యాయం సామెతలు, Proverbs 26:15 వచనం కదా. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమని. ద స్లగడ్ బరీస్ హిజ్ హ్యాండ్ ఇన్ ద డిష్, వేర్స్ హిమ్ అవుట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు హిజ్ మౌత్ కదా. ఇట్లా పెడతాడంట కానీ చెయ్యి లేపాలంటే కూడా బద్ధకం ఉంటుందంట కదా. సో అలాగా అందరూ ఉన్నారని కాదు, లేరని కాదు. ఒక్కొక్కప్పుడు ఒక్కోసారి మనం అందరం కూడా అలా ప్రవర్తించవచ్చు. కొన్నిసార్లు అలసిపోయినప్పుడు ఒకవేళ అలా చేయొచ్చు, కొన్నిసార్లు ఏమో ఒక రకమైన బద్ధకంతో అలా చేయొచ్చు. కానీ కొంతమంది ఎక్కువగా అటువంటి వైఖరితో, అలాంటి ఆలోచనతో ఉంటారు. చెడ్డ ఆలోచనలు సోమరితనం, ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కనుక వీటి నుంచి బయటకు రాకపోతే
అన్నీ చెడ్డగానే ఉంటాయి. ఎవ్రీ బికమ్స్ వికెడ్. ప్రతిదీ కూడా చెడ్డదిగానే ఉంటుంది. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనమందరం మన యొక్క అవకాశాలన్నీ పాడు చేసుకుంటున్నాం. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటన్నిటినీ పాడు చేసుకుంటున్నాం. కయీనుకి హేబేలుకి ఈక్వల్ ఆపర్చునిటీ, సమానమైన అవకాశాన్ని దేవుడిచ్చాడు. కానీ కయీను దేవుణ్ణి ఆరాధించలేకపోయాడు, దేవునికి దగ్గరగా వెళ్ళలేకపోయాడు, దేవునికి మహిమా ప్రభావాలు ఆరోపించలేకపోయాడు. ఏదో హేబేలు అర్పణిస్తున్నాడులే, మనం కూడా ఏది ఇద్దాంలే అనుకున్నాడు. కానీ అతనికి అర్పణ ఇవ్వాలి, నా ప్రభు నా సృష్టికర్తను నేను ఆరాధించాలనే ఆలోచన లేకపోయింది. అది సాతానుని యొక్క ఆలోచన. ఇప్పుడు మనకి లూసిఫర్ అని చూస్తాం సాతాను గురించి. వాడు కూడా అంతే. ప్రభువుని ఎందుకు ఆరాధించాలి, నన్నే ఆరాధిస్తే బాగుంటుంది కదా అని ఒక 3 వంతుల మందిని, అంటే 3వ వంతు మందిని, అంటే 1/3 ఆఫ్ ద పీపుల్, వాళ్ళని ఏం చేశాడు, చెవులు కొరికాడు. వాళ్ళందరూ విన్నారు, వాళ్ళందరూ పడిపోయారు. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. తోకతో 3వ వంతు జనాన్ని కిందకు తీసుకొచ్చాడని. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తోకతో 3వ వంతు మందిని కిందకు తీసుకొచ్చాడు. ప్రకటన 12వ అధ్యాయం 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసింది. అది దాని యొక్క ప్రభావం. అది నేనే ఆరాధనకు పాత్ర, నాకు మీరు ఆరాధన చేయాలని ఒక ఆలోచనతో కొంతమంది దేవదూతల్ని పాడు చేశారు. అదే ఆలోచనతో ఆదాము హవ్వల దగ్గరికి వచ్చారు. హవ్వ ఒంటరిగా దొరికింది. ఇది నిజమేనా అని అడగటం ప్రారంభించారు. అప్పుడు ఏమైపోయింది, ఆమె ఏమైపోయింది, ఇన్ఫ్లుయెన్స్, ప్రభావానికి లోబడిపోయింది, సాతాను మాటలకు లోబడిపోయింది. అందుకనే పెళ్ళప్పుడు చాలాసార్లు చెప్తాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఏంటంటే ఎప్పుడు ఒంటరిగా ఏ డెసిషన్ తీసుకోవద్దు. హాల్ట్ అని ఒక మాట ఉంది కదా, హాల్ట్ అంటే ఆగిపోవడం. హంగ్రీ, యాంగ్రీ, లోన్లీ, టెన్స్. ఆకలేస్తున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు. కోపం వస్తే కోపంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు కదా. లోన్లీగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు. టెన్స్గా ఉన్నప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఇది మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అందుకని కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఆమె ఒంటరిగా ఉండి ఏదో గబగబ తినేసింది, చూడగానే భలే ఉందన్నట్టుగా కదా. తర్వాత భర్త కూడా తినిపించేసిందంట కదా. సో అంటే ఏం చేస్తాం, ఒక తప్పు చేస్తే అక్కడ ఆదాం చేయొచ్చు, లేదా అవ్వ చేయొచ్చు, రెండో వాళ్ళతో చేయించారు. కాబట్టి ఎప్పుడు ఆ ఆడవాళ్ళని తప్పు చేస్తారని చెప్పడం వాక్యం యొక్క ఉద్దేశం కాదు. అక్కడ అవ్వ ద్వారా జరిగింది, ఎప్పుడు ఎవరి ద్వారా జరుగుతుందో తెలియదు కదా. కొన్నిసార్లు ఇద్దరు ఏకీవించి కూడా తప్పులు చేయొచ్చు కదా. అపోస్తలుల కాలంలో అననీయ, సప్పీరా అని ఇద్దరు ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేశారు, అందరిలాగా చాలా సమర్పణతో ముందుకు వచ్చారు. కానీ వాళ్ళ హృదయాలలో ఏమైపోయింది, కొంచెం ఆలోచనలు మారాయి. ఏమని, అలా అంతా ఇచ్చేసేస్తే ఎందుకైనా మంచిది, కొంచెం ముందు చూపుతో జాగ్రత్త పెట్టుకుందాం అనుకున్నారు. ఏమైంది అప్పుడు, 5వ అధ్యాయంలో 6 వచనాల్లో ఈ ఉదంతం అంతా రాయబడింది. కొంచెం దాచుకున్నారట, ఎంత దాచుకున్నారో తెలియదు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కొంత దాచుకున్నారు. kept back for himself some of the proceeds and brought only a part of it. ఒక భాగాన్ని తెచ్చారు. తెచ్చినప్పుడు మేము అంతా ఇద్దాం అనుకున్నాం కానీ ఇవ్వలేకపోతున్నాము, కొంచెం ఇస్తున్నాం అని చెప్తే ప్రమాదం లేదు, లేకపోతే అసలు వెళ్ళి ఇవ్వకుండా ఉంటే కూడా ప్రమాదం లేదు. కొంతమంది ఏమి చేయకపోయినా అన్నీ చేసేసినట్టుగా చెప్తారు కదా. కొంతమంది ఉండేవారు మందిరంలో వరకు, వాళ్ళు ఏం చేయకపోయినా ఈ పని అంతా మేమే చేసాము, ఈ మందిరం అంతా మేమే కట్టామని చెప్తూ ఉండేవారు. ఫస్ట్ బాగా ఎక్కువ చెప్పిన ఒక ఆయన వెళ్ళిపోయాడు, తర్వాత మళ్ళీ కొంతమంది వెళ్ళిపోయారు కదా. అది జరిగింది సంఘటన.
అట్లాగే మేము లేకపోతే అసలు ఏముంది, అసలు అప్పుడు మేము ఉన్నాం కాబట్టి ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం. వాళ్ళు ఏం చేయరు, ఏమి చేయరు. అట్లాగే ఈయన కూడా కొద్దిగా చేశాడు పాపం, లేదంటే బాగుండేది. ఇద్దరు చనిపోయారు కదా. అంటే ఏంటి, దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి కదా, అంతే తప్పితే గొప్పలకు పోవాల్సిన అవసరం లేదు. అక్కడ సాతానుడు ఏమన్నాడు, నేనే ఆరాధించబడాలనుకున్నాడు. అందువలన అక్కడ పాపం ప్రారంభమైంది. అక్కడ దేవదూతలను మోసపుచ్చారు, అదే రీతిగా మనుషులను మోసపుచ్చారు. కాబట్టి భార్య భర్త ఏకీభించి ఎప్పుడూ ప్రార్థన చేయాలి. హడావుడిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు కదా, స్పాంటేనియస్ డెసిషన్స్ అలా తీసుకోకూడదు. వారిద్దరూ కలిసి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థించాలి. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడానికి కాదు, నీ మూలాన్ని ఇట్లా అయింది, నీ మూలాన్ని ఇట్లా అయిందని చెప్పడానికి కాదు. అయ్యింది, ఎవరో ఒకరి మూలాన్ని అయ్యింది కదా. కానీ ఇప్పుడు ఏం చేయాలి, దేవుని కృప కొరకు కనిపెట్టాలి. తప్పు అయిపోయింది అనేది ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. అక్కడ హవ్వ ఒప్పుకోలేదు కదా, తర్వాత ఆదాము కూడా ఒప్పుకోలేదు. ఫస్ట్ ఆదామునే అడిగాడు దేవుడు, ఎందుకంటే ఆదాముకే ఏదైనా తోట బాధ్యతలు అప్పగించాడు. ఆదాముతో దేవుడు మాట్లాడాడు, అయ్యా ఆదాము నువ్వేం తినకూడదు, ఏం తినకూడదు అనుకుంటున్నావు, అన్నీ తినచ్చు, ఇది ఒక్కటే తినకూడదని చెప్పాడు. కానీ తిన్నాడు. అయ్యా తిన్నాను బాబో, పొరపాటు అయిపోయిందని కాళ్ళు పట్టుకుంటే ఎట్లుండేదో. సో ఏం చేశాడు అప్పుడు, ఇదిగో నువ్వు ఇచ్చావు కదా, ఈవిడే తినమంది, తిన్నానని చెప్పాడు. ఆవిడేమో సర్పం తినమంది, తిన్నానని చెప్పింది కదా. ఆదాముకి ఏం శాపం వచ్చింది, నీ బ్రతికే దినాలన్నీ కూడా నుదుట చెమట ఓడ్చి బతకాల్సిందే అన్నాడు. నీకోసం భూమి శపించబడింది, అది ముండ తుప్పలు గచ్చపొదలు మొలిపిస్తుందని చెప్పాడు. అందుకనే వ్యవసాయంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కలుపు మొక్కలు చాలా ఉంటాయి, తీసుకోవాల్సి వస్తూ ఉంది. ఈ మధ్యన దానికి కలుపు మొక్కలకు మందు కొడుతున్నారు కదా, ఈ పెస్టిసైడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువై రోగాలు వస్తున్నాయి మనుషులకి కదా. స్త్రీకి ఏమని చెప్పాడు, నీ గర్భవేదనను, నీ ప్రసవ వేదన హెచ్చిస్తున్నానని చెప్పాడు. సో అందుకని ఈ మధ్యన ఈ రాను ప్రసవ వేదనలో ఎందుకులే అని చెప్పి ఈజీవే అనుకుని చాలామంది సిజేరియన్స్కి వెళ్తున్నారు కదా. తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, నీ ప్రసవ వేదన తగ్గాలన్నా, నీ నుదుటి చెమట నుండి నీకు విడుదల కలగాలన్నా, నీ పరిస్థితిని దేవునికి అప్పగించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మొరపెట్టాలి. చాలామంది యవన కుమార్తెలకు నేను చెప్పాను, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు గర్భఫలాన్ని ఇచ్చాడు. మీరేం చేయాలి, వీలైనంత ఎక్కువ సమయం, కొంతమంది ఎక్కువగా సాధారణంగా ఎక్కువ సమయం తల్లిదండ్రులు తీసుకెళ్తారు అమ్మాయిని కదా. అమ్మాయిని ఎక్కువ తల్లిదండ్రులు తీసుకెళ్తారు, అయితే వాళ్ళు వచ్చి ఉండటం ఏదో జరుగుతున్న అవసరాన్ని బట్టి. సో వాళ్ళకి వీలైనంత విశ్రాంతిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విశ్రాంతిలో ఏం చేయాలి, బైబిల్ తీసుకుని బిగ్గరగా చదువుతూ ఉండాలి. మస్ట్ కీప్ రీడింగ్ ఇట్ వెరీ లౌడ్లీ. ఒక గ్లాసులోనో బాటిల్లోనో నీళ్లు పెట్టుకుని గొంతు ఎండిపోయే కొలది ఎక్కువ నీళ్ళు తాగుతా బిగ్గరగా చదవాలి. తప్పకుండా సంపూర్ణమైన నెమ్మదితో, సమాధానంతో, వేదన లేకుండా జయం వస్తుంది, గర్భఫలం కలుగుతుంది. ఎంతోమంది నాతో ఆ విషయాన్ని పంచుకున్నారు. ఇక్కడ చాలామందికి చెప్తూ ఉంటాం. ఒకసారి విజయవాడలో ఒక కుమార్తెతో చెప్పారు, ఏమని, ఒక కాన్పు అయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, అనుకోకుండా మళ్ళీ దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. సో ఏజ్ పెరిగే కొలది కొంచెం, అంటే బాడీ కొంచెం ఏమంటాం, ఎక్స్పాండ్ అయ్యేది కొంచెం ఇబ్బంది అవుతుంది, అంటే వ్యాకోచించడం తగ్గుతుంది కదా. అందుకని చాలా కంగారుగా ఉంది అమ్మాయి. అప్పుడు ఏం అవసరం లేదు, జస్ట్ కీప్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం బిగ్గరగా చదువుతూ ఉండమా అని చెప్పా. వచ్చేసాను నేను, అయిపోయింది. మరి తర్వాత ఎప్పుడో చక్కగా చాలా ఈజీగా కాన్పు అయిపోయింది. ఇక నేను కాంటాక్ట్లో లేను. ఒక 10 years దాటిందేమో, 15 years అయిందో. అంటే అప్పుడప్పుడు వెళ్ళేవాడిని కానీ ఈ సందర్భం రాలేదు.
మళ్ళీ ఏదో సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఏదో పరిస్థితి సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు చదవాలమ్మ, వాక్యం చదవాలి, బిగ్గరగా చదవాలి, స్టార్ట్ రీడింగ్ అని చెప్పా. నేను చెప్పాననే విషయం నాకు గుర్తులేదు. అప్పుడు ఆ పాప చెప్పింది, అవును అంకుల్ మీరు అప్పుడు చెప్పారు, అప్పటి నుంచి చదువుతున్నాను, కానీ అప్పుడు చాలా రోజులు తీవ్రంగా చదివాను, అనుకున్న దానికంటే నిమిషాల మీద నాకు కాన్పు అయిపోయింది, చాలా నెమ్మదిగా ఉన్నాను అని చెప్పింది. హల్లెలూయా. సో స్టార్ట్ రీడింగ్ ఇట్ అగైన్. దిస్ మే బి అనదర్ ప్రాబ్లం. ఇది వేరే సమస్య కావచ్చు, వేరే పరిస్థితి కావచ్చు. చదువు, వాక్యాన్ని చదువు. నీ వాక్యమే నన్ను నెమ్మదిస్తున్న వాక్యం. 119వ కీర్తన. ఈ 119వ కీర్తన గురించి ఇంతకుముందు చెప్పానేమో నాకు గుర్తులేదు, మళ్ళీ చెప్తున్నా. జీడిమెట్లో ఒక అబ్బాయి ఉండేవాడు. అంటే అప్పుడు అబ్బాయి, ఇప్పుడు పెద్దాడైపోయాడు, పిల్లలు కూడా పెద్దాళ్ళు అయ్యారు. వాడు అమలాపురం దగ్గర ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నాడు. అక్కడ అతనే జీడిమెట్ల చర్చ్కి వచ్చేవాడు. ఒక అతన్ని, తన రూమ్మేట్ని చర్చ్కి రమ్మని బలవంత పెడుతుండేవాడు. అంటే చెప్తా ఉండేవాడు, రా నీకు మంచి జరుగుతుంది, నీవు ఇలా ఉన్నావు కదా, ఇబ్బందుల్లో ఉన్నావు కదా. అంటే మరి ఎంత డబ్బులు ఇస్తారని అడిగాడంట చర్చికి వస్తే. అప్పుడు చెప్పాడంట, ఈ 119వ కీర్తన చదువు, ఇది బట్టు నేను నీకు 10 లక్షలు ఇస్తానని చెప్పాడంట. 10 lakhs. ఎవరో సంగతి ఎందుకు, నేనే ఇస్తానని చెప్పాడంట. సరే బైబిల్ ఇచ్చాడంట. 4 సార్లు 3 సార్లు చదివాడంట, 5 సార్లు చదివాడు మొత్తం మీద. అక్కడ సర్వసంపదలు దొరికినట్లుగా నీ ధర్మశాస్త్రం బట్టి నేను సంతోషిస్తున్నాననే మాటలు చాలా ఉంటాయి దానిలో. తర్వాత 4-5 రోజుల తర్వాత చెప్పాడంట, ఏమని, ఇది చదివిన తర్వాత కూడా డబ్బులు అడిగేవాడు బుద్ధిహీనుడు అని చెప్పాడు కదా. చర్చికి రాలేదు, కానీ ఆ వాక్యం అతనిలో అంత బాగా పనిచేసింది. కనుక మీరు ఏ పరిస్థితిలో, ఏ సమస్యలో ఉన్నా వాక్యాన్ని చదవాలి, దేవుని దగ్గరకు రావాలి, ప్రార్థన చేయాలి. అయితే చాలా వేదనకరమైన పరిస్థితులు దేశంలో, ప్రపంచంలో ఉన్నాయి. అందుకని మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. సో దేవుడు దీవించాలనుకుంటున్నాడు. మీకు దీవెనలు కావాలంటే కావాలంటారు. ఎట్లా కావాలి? అట్లా కూర్చుంటే, గాలిలో కూర్చుంటే రావాలనుకుంటే అట్లా రావు. ఈ సత్యాలు మన హృదయంలోకి తీసుకోవాలి కదా. చాలామంది జంతర్మంతరగా ఏమన్నా వచ్చేసేస్తే ఇష్టం అనుకుంటారు. ఊరికి అలా వచ్చేసేస్తే చాలా బాగుంటుంది అనుకుంటారు. అలా రాదు. దేవునితో సహవాసం చేయాలి. మానవుడు ఎందుకు నష్టపోయాడు? దేవునితో సహవాసం చేయలేదు. ఆదాము హవ్వలకి దేవునికి ఎటువంటి దూరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పుడులాగా మనం ప్రార్థన చేసి దర్శనం పొందాలి లేకపోతే ఇంకోటనే లేదు. అప్పటి వరకు రోజు మాట్లాడుకునేవారు. అప్పుడు ఆ సర్పం రాగానే, పాము రాగానే, నాయన ఏంటి ఈడొచ్చాడు అని అడిగినా బాగానే ఉండేది. అసలు నా తోటలో నువ్వెందుకు వచ్చావు, నువ్వు నాకు చెప్పడానికి నువ్వెవరు అంటే అప్పుడైనా బాగానే ఉండేది. ఏది అనలేదు. సొంత ఆలోచన, సొంత ఫ్రెండ్షిప్ కదా. అంటే ఒక అర్థం ఏంటంటే, సంఘంలో కూడా సర్పాలు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి చెడగొడతా ఉంటారు కదా. ఆ సర్పంలాగా ఉంటారు, చాలా మంచి తెలివిగా ఉంటారు, ఏవేవో మాటలు చెప్తారు. అవి వినగానే వీళ్ళ ఏమంటాం, ఆలోచనలన్నీ కలుషితం అయిపోతాయి. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, పాము ఊదితే వాడికే విషం ఎక్కుతుంది. ఈ సర్పాలు అంటే సాతాను సంబంధమైన హృదయం కలిగిన వారు ఊదితే అది ఒకళ్ళ మించి వాళ్ళకి చాలా అంటే మల్టిప్లై అయిపోతుంది. సో మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాపము, ఈ అబద్ధము, ఈ మోసం అనేది చాలా వేగంగా వెళ్ళిపోతుంది. కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరేం చెబుతున్నారు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది చూసుకున్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా వృధానే. ఒక సహోదరి నాతో మాట్లాడుతూ చెప్పారు, వాళ్ళ బంధువుల్లోనే అనుకుంటా ఆవిడ, మార్నింగ్
3:30 కానీ 4 కానీ లేచి 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తారు. అర్థమైందా? కానీ ఎక్కడెక్కడ ఎలా పచ్చగడ్డేస్తే బగ్గుమనాలో అంత టాలెంట్ ఉందంట ఆవిడకి. ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టడంలో చాలా స్పెషలిస్ట్. సరేలేమ్మ వదిలేయి, వాళ్ళతో మాట్లాడటం మానేసేయి, దగ్గరికి కూడా రానియద్దు కదా, దూరంగా ఉండి వాళ్ళకి. కొంతమంది దూరంగా వెళ్ళిపోయినా కూడా మాకు చాలా కన్సర్న్ ఉంది, మీ మీద మాకు చాలా గౌరవం ఉంది అని అప్పుడప్పుడు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ఫోన్స్ వస్తే నేను కట్ చేస్తాను, మాట్లాడను. ఎందుకు మాట్లాడటం? ఉపయోగం లేని మాటలు. ఊరికే వేషధారణతో కబుర్లు చెప్పడానికి కాదు కదా. వి మస్ట్ హ్యావ్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఆ రూపాంతరం లేకుండా ఒట్టి మాటలు చెప్తా, అబ్బో నేను చాలా ప్రేమిస్తున్నాను పలానా ఆయనని చెప్పుకోవడానికి ఎందుకు? వృధా. అలాంటి వారి మాటలు వినకూడదు, మాట్లాడకూడదు. వారికి శుభమని కూడా చెప్పకూడదని బైబిల్ చెప్తుంది కదా. యోహాను రాసినటువంటి 3 పత్రికలు ఉన్నాయి కదా. 2వ పత్రికలో ఒక అధ్యాయం, 3వ పత్రికలో ఒక అధ్యాయం ఉంది. 8వ వచనం నుంచి చదువుతున్నాను. 2 John 2, 8వ అధ్యాయం. అటివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడే నీ బోధన తేక మీ వద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడు అవుతాడు. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలామంది దేవుని సంఘంలోకి వచ్చి దీవించబడి ఆశీర్వాదాలు పొంది అన్ని పనులు జరుగుతాయి. పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, లేకపోతే ఏమంటాం, ఎవరైనా వృద్ధులుంటే చనిపోతే ఏమంటారు అంత్యక్రియలు, ఇలాంటివన్నీ అయిపోయినాయి అనుకో. ఇక అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నాకేం అవసరం లేదులే, లెట్ మీ బీ ఏ ఫ్రీ బర్డ్, ఫ్రీగా తిరుగుదాం, ఎక్కడంటే అక్కడ తిరుగుదాం అనుకుంటారు. ఏదో ఒక మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, అనవసరంగా చాలామందికి చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో శుభమని చెప్పకూడదు. అందుకని అక్కడ ఏమనుంటుందంటే, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినను ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. ఇంకా ముందుకెళ్తే, మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొని వలను అన్నది ఆజ్ఞ. దేవుని ఆజ్ఞల ప్రకారం నడవరు. వాళ్ళకి ఇష్టమైన పద్ధతుల్లో నడవడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. ఇది తప్పు అని చెప్పినప్పుడు వారు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. ఎప్పుడు మీరు చెప్పిన మాట మేము వినాలా అనుకుంటారు కదా. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. యోహాను పత్రికలోనే మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనంలో మనం చూస్తే, వారు మనలో నుండి బయలువెళ్ళరు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు. అయితే వారందరూ మన సంబంధులు కారుని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. కాబట్టి ఎవరైనా బయటికి వెళ్ళిపోతే వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు అని ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అది అర్థం చేసుకుంటే చాలా దీవించబడతారు. కాబట్టి బీ హానెస్ట్, బీ ప్యూర్ ఇన్ యువర్ కాన్షియస్. మీ మనస్సాక్షులు మీరు కాపాడుకోండి జాగ్రత్తగా. దేవుని వైపు చూడాలి, దేవుని శక్తిని పొందాలి, దేవుని బలాన్ని పొందాలి కదా, దేవుని అభిషేకాన్ని పొందాలి. మనం ఏ పని చేసినా ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను వర్ధిల్ల చేస్తున్నానంటున్నాడు, నిన్ను భూమి యొక్క ఉన్నత స్థలాల్లోనికి ఎక్కిస్తానంటున్నాడు కదా, గొప్పవారినిగా చేస్తానంటున్నాడు. ఎన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ ఇష్టమే కానీ మనకు దేవుని ఆజ్ఞను గైకొనడం ఇష్టం లేదు. అదే మనం ఇప్పుడు చదివాం. 2వ పత్రిక, యోహాను పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకొనుటయే ప్రేమ.
మీరు మొదటి నుండి విన్న ప్రకారము ప్రేమలో నడుచుకొని వలెను అనునదియే ఆ ఆజ్ఞ. సో ఆజ్ఞలు నెరవేర్చాలి, ఆజ్ఞలు పాటించాలి, అది కూడా ప్రేమతో పాటించాలి. అది మనం చక్కగా చాలా చాలా బాగా రాశారు ఇక్కడ ఈ వచనం. ప్రేమలో నడుచుకొని వలనన్నదియే అనున్నదియే ఆజ్ఞ. ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నటయే ప్రేమ. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని చెప్పి మొదటి పత్రికలో ఉంది. మనందరం జాగ్రత్తగా కొన్ని మాటలు గుర్తుపెట్టుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. 16వ అధ్యాయం 1 Corinthians chapter 16 verse 13 and 14. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారైండుడి, బలవంతులైండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయాలి. ప్రేమతో చేయాలి, ఏం బలవంతం లేదు. ఇప్పుడు ఏం చెప్పినా ప్రేమతోనే చెప్తాం, వేరే ఉద్దేశం ఏమి లేదు కదా, వేరే ఉద్దేశం ఏమి లేదు. 6 వాక్యాలు ఉన్నాయి దీనిలో. ఇవన్నీ వాక్యాలే, ప్రార్థనాంశాలు కాదు. ఏ రీతిగా రాత్రి కూడా ఈ మాటలు మేము ధ్యానించాం. ఈ అందరికి వచ్చినాయా, ఈ టైమింగ్స్ వచ్చినాయా? ఈ టైంలో మీరు ప్రార్థన చేయాలనేది నా యొక్క ప్రోత్సాహకరమైనటువంటి మాట. అందరూ ప్రార్థన చేయాలి. మీకు అందరికీ ఏదో ఒక టైం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సహవాసం వరకు మరి ఈ టైంలో మీరు ప్రార్థన చేయాలి. ఇక్కడేముంది, పరిశుద్ధాత్మ వలన నా ప్రతి సమయమునందున ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన పూర్ణమైన పట్టుదలతో కొనసాగించు మెలకుగా ఉండేదను కదా. ఇంతకుముందు చదివాం కదా, ఏమని, దినములు చెడ్డవి. కాబట్టి సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అలా చెయ్యాలి అంటే ప్రతి సమయము ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, విజ్ఞాపనకి, పాటలకి, దేవునితో ఉండటానికి ఇష్టపడాలి. అలాగే ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. వారందరూ ఒక చోట కూడి ఏం చేస్తున్నారు? ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు ఏమైంది చెప్పండి? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నాలుకల వలె విభాగించబడిన అగ్ని ఏం చేసింది? ఒక్కొక్కరి మీద వాలగా వారు నూతన వాక్శక్తితో నింపబడి ఏం చేస్తున్నారు? కొత్త భాషలు మాట్లాడటం ప్రారంభించారు. హల్లెలూయా. ఇవన్నీ వాస్తవాలు, ఇవి నిజం. ఈ శ్రేష్టమైనటువంటి కృప మీకు కావాలి, నాకు కావాలి. నూతన వరములతో మనం నింపబడాలి. నేను ప్రతిరోజు చేసే ప్రార్థన ఏంటి మీకు కూడా చెప్తాను, ఎప్పుడు చెప్తానే ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నా. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములను చేయ శక్తి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానావిధ భాషలు. ఈ వరములన్నీ కావాలని మీరు రోజు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు మాట్లాడతాడని ఎంతమంది నమ్ముతున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ బిలీవ్ దట్ ద లార్డ్ స్పీక్స్ టు యూ? తండ్రి తన కుమారులతో ముచ్చటించినట్లుగా ముచ్చటిస్తాడని బైబిల్ చెప్తుంది. మీరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నారా? క్రైస్తవ జీవితంలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే దేవునితో మాట్లాడటం. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడటం. ఈ అనుభవాన్ని మీరు అంగీకరిస్తే మంచిది, దీవించబడతారు. కలిగి ఉంటే ఇంకా మంచిది. అది లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇంకో మాట ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినట్లా అది మీకు అనుగ్రహించమని. వాక్యం నా హృదయంలో ఉండాలి, వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఉంటే ప్రార్థన సరి అయిన రీతిలో వెళ్తుంది. లేకపోతే ఏదో ఒకటి చేస్తాం, మనకిష్టమైన మాటలు, ఇష్టమైన ఏదో అడుగుతూ ఉంటాం, అది కుదరదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏముండాలి? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అప్పుడు వాక్యానుసారంగా ప్రార్థన చేస్తాం.
ఏది అడగాలో అది అడుగుతాం. మీకు ఏది ఇష్టమో అంటే వాక్యం తెలిసిన తర్వాత పనికి మాలిని అడగలేం. దేవునికి ఇష్టమైనవే మనకి ఇష్టమైనవి ఉంటాయి. 4వ వాక్యం ఏంటి? యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఇష్టానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించును. అంతే. యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సో ఎవరైనా అనుకుంటున్నారో నా ప్రార్థన వింటలేదు, నాకు జవాబులు రావట్లేదు, నా పరిస్థితులు మెరుగుపట్టలేదని అనుకోవద్దు. తప్పకుండా దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తున్నాడు. దేవుడు సర్వశరీరుల ప్రార్థనలు ఆలకించేవాడు. అలాగే తర్వాత వచనం 5వ వచనం చూస్తే దేనిని గురించి చింతపడకుడు. ఇది చాలామందికి గుర్తుంటుంది సాధారణంగా ఎక్కువగా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి. సో కృతజ్ఞతాపూర్వకంగా అంటే మనం దేవుని స్తుతించాలి. చేసిన మేళ్ళని ముందు గుర్తు తెచ్చుకోవాలి. చేసిన మేళ్ళన్నింటిని బట్టి దేవుని స్తుతించాలి. అలా కాకుండా ఎప్పుడు జలగకు ఇమ్ము ఇమ్ము అనే 2 కుమార్తెలు ఉన్నారంట 30వ అధ్యాయం సామెతల్లో. ఎప్పుడు ఇవ్వు 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 అంటానికి కాదు కదా. ఎన్ని మేళ్ళు చేశాడో వాటన్నిటిని మనం స్తుతించాలి, వాటిని గుర్తు చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. నేరారోపణ చేసేవాడు ఏమైపోయాడు? పడిపోయాడు, ఆకాశం నుండి పడద్రోయబడ్డాడు. సో ఇక భయపడాల్సిన అవసరం లేదు. ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం అందరూ చదవాలి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్రి. మరియు గొప్ప స్వరము ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు పడద్రోయబడింది? అపవాది. ఎవడు వాడు? సహోదరుల మీద నేరం మోపేవాడు. కాబట్టి ఎవరి మీద నేరాలు మోపే ప్రయత్నం చేయొద్దు. నేరము మోపువాడు అపవాది. సో నెవర్ బీ అన్ అక్యూజర్. ఎప్పుడు కూడా నేరం మోపేవాడిగా ఉండటానికి వీల్లేదు. మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనందరం జ్ఞాపకం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. నేరం మోపే ఆలోచనలు ఎవరైనా చేస్తే వారు కుటుంబానికి నాశనం చేస్తారు, నాశనం. అలాగే వారి యొక్క పిల్లల జీవితాల్లో నష్టాన్ని తీసుకొస్తారు. అలాగే సంఘానికి హాని కలుగజేస్తారు. ఎవడైనా దేవుని సంఘమును పాడు చేసిన యెడల దేవుడు వాన్ని పాడు చేయ. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా తెలిసి తెలవకుండా ఏదో మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. చివరిగా ఒక వచనం ఉంది కదా, ఏంటది? రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమలయందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. రిజాయిస్ ఇన్ హోప్. అంటే నిరీక్షణ లేని పరిస్థితుల్లో, అంటే ఆశలు లేని పరిస్థితుల్లో దేవుని స్తుతించాలి, సంతోషంగా ఉండాలి. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడని చెప్పాలి. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. ఇంకేం చేయాలి? ప్రార్థన యందు, శ్రమల యందు నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమల యందు ఓర్పు కలిగి, పట్టుదల కలిగి ఉండండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం ప్రార్థన చేయాల్సిన సమయాల్లో ఉన్నాము కనుక మనందరం దీవించబడాలి, వర్ధిల్లాలి. ఎక్కడుండాలి? దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఉండాలి. ఇది దేవుని ప్రణాళిక.
కానీ మనం ఏం చేస్తున్నాం, ఎవరెవరేం చేస్తున్నాం అనేది ఎవరో చూసుకోవాలి. అట్లా వెళ్తున్నామా లేకపోతే ఇది కష్టం కదా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, 15 వచనాలు అనుకుంటే అక్కడ. ఆయన ఏం చేశాడు, అయ్యా నువ్వు నాకేమన్నా ఇస్తే నేను వెళ్ళి వ్యాపారం చేసుకుంటానని చెప్పాడు కదా. వ్యాపారం చేసుకుంటానని చెప్పాడు. తండ్రి పాపం ఏం అనలేదు, అభ్యంతర పెట్టలేదు కదా. ఎక్కడి నుంచి ఇది 11వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ విషయాలు రాయబడ్డాయి. వెళ్ళిపోయాడు. కానీ ఏం చేశాడట, దుర్వ్యాపారం వలన ఖర్చు చేసింది కదా. హీ స్క్వాండర్డ్ హిస్ ప్రాపర్టీ ఇన్ రెక్లెస్ లివింగ్. నేను చాలా సమర్థుడిని అనుకున్నాడు. తెలుగులో ఒక సామెత ఉంది, మూరెడు ముందుకెళ్ళి బారెడు వెనక్కి వెళ్ళారంట. మూరంటే అడుగున్నర, బారెడు అంటే 6 అడుగులు కదా. మూరెడు వెళ్ళాం, అడుగున్నర ముందుకు వెళ్తున్నాడు, 6 అడుగులు వెనక్కి వెళ్ళిపోతున్నాడు కదా. ₹1 సంపాదించితే 10 రూపాయలు ఖర్చు పెడతారు కొంతమంది. వీడు కూడా అటాక్ చేసి ఉంటాడు కదా. అయిపోయింది అంతా. కనుక మనందరం జాగ్రత్తగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే ఆశీర్వాదాలు ఉంటాయి. అలా కాకుండా మనకిష్టమైనట్టుగా మనం చేస్తా దేవుని వాగ్దానాలన్నీ మనం పాడుతూ ఉంటాం కదా. పాడారు, ఈరోజు రాత్రి అయితే పాడినట్టున్నాం కదా. వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము అన్నీ దైవ ప్రేమ దీవెనలు. ఇది పాడుకున్నా కూడా అది మనకి వర్తించదు, ఎందుకంటే మనం ఆ పని ఆయన దగ్గర లేం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ప్రధానంగా నాకున్న భారం ఏంటంటే అందరూ బైబిల్ చదవాలి. చదువుతున్నారా? సామెతల గ్రంథం వాక్యం చదవనందువల్లనే మీరు చిక్కుల్లో పడుతున్నారు, శోధనల్లో పడుతున్నారు, మరి శ్రమల్లో పడుతున్నారు కదా. 3వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. 4వ అధ్యాయం 10వ వచనం చదువు. నా కుమారుడా, నీవు ఆలకించి నీ మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగదు. జ్ఞాన మార్గము నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గము నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. హల్లెలూయా. ప్రేమతోనే చెప్తున్నాను. బాధలో ఉన్నారా, నిరాశగా ఉన్నారా, వస్తాడో రాడో అని. కొంతమంది నిరాశతో నిద్రపోతున్నారు, అలసిపోయి నిద్రపోతున్నారు, నాకు తెలియట్లేదు. హల్లెలూయా. నిరాశతో నిద్రపోతున్నారా, మరి బాధతో నిద్రపోతున్నారా? మధ్యాకాశంలోనికి ప్రభు వస్తున్నాడా? అనుకొనని గడియల్లో వస్తాడు. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. నాకు తెలియదు, నీకు తెలీదు. ఎవరైనా వచ్చి తెలుసు అని చెప్తే అదొక మోసం. ఆడు తెలివి తక్కువవాడు, లేకపోతే అబద్ధికుడు, మోసగాడని అర్థం. ఎప్పుడు వస్తాడో ఎవ్వరికి తెలియదు. పొద్దుగుంకి వస్తాడో, రాత్రిపూట వస్తాడో, మరి ఏంటి తెల్లవారుజామున వస్తాడో, లేటుగా వస్తాడో తెలియదు. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారంట. ఒకళ్ళు వెళ్తారు, ఒకళ్ళు మిగిలిపోతారు. ఇద్దరు మంచం మీద పడుకుంటారు, ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఇద్దరు నాగలు దున్నుతూ ఉంటారు, ఒకడు ఉంటారు, ఒకడు వెళ్ళిపోతారు. అంటే ప్రపంచంలో వివిధ టైమింగ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకంటే ఈ న్యూజిలాండ్ ఆల్మోస్ట్ 7 hours 6.5 hours ముందు ఉంటుంది. ఇప్పుడు 1:30 అయితే వాళ్ళకి ఎంత అవుతుంది? 8 అయిపోతుంది, రాత్రి 8 అవుతుంది. ఆస్ట్రేలియా అంటే 6 అవుతుంది. అమెరికాలో 3-4 టైమింగ్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల రాత్రి 1:30 అవుతుంది, కొన్ని చోట్ల కొంచెం తెల్లవారుజామున 2 అవుతుంది, 3 అవుతుంది. అట్లా ఏదో డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి, 3-4 టైమింగ్స్ ఉన్నాయి. రష్యాలో అయితే టైం జోన్ చాలా ఉన్నాయి, 10 ఉంటాయి టైమింగ్స్. వాళ్ళకి చాలా టైం జోన్స్ ఉన్నాయి రష్యాలో కదా, చాలా టైం జోన్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కూడా చాలా టైం జోన్స్ ఉన్నాయి. సో ఎవరెవరు ఎప్పుడు ఏ పనిలో ఉంటారో మనకు తెలీదు. కానీ ప్రభు మధ్యాకాశంలోనికి వస్తున్నాడు.
వచ్చినప్పుడు మీరు కూడా అక్కడ ఉంటారా? మధ్యాకాశంలోనికి వెళ్తారా? ఒకవేళ ఇప్పుడే వస్తే, భోజనం చేసేటప్పుడు వస్తే వెళ్తారా? మధ్యాకాశంలోకి వెళ్తారా? మనం మోకరించినప్పుడే రావచ్చు, లేకపోతే రాత్రి పడుకుని నిద్రపోయేటప్పుడు రావచ్చు. వెళ్తామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ధైర్యంగా నేను సిద్ధంగా ఉన్నాను అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేసుకో. అందుకనే ఈ వాక్యం, అందుకనే ప్రభు శరీరం, అందుకనే పాటలు, అందుకనే ఆరాధన, అందుకనే కన్నీటి ప్రార్థన, అందుకనే ఉపవాసం కదా. మరి మీ నిర్ణయం ఏంటో ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన.